హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో భార్య లావణ్యను ఇంటి నుండి బయటకు గెంట వేసి తాళం వేసిన కసాయి భర్త నాగరాజు. భర్త ఇంటి ముందు పిల్లలతో లావణ్య నిరసనకు దిగారు. లావణ్యకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నాగరాజుతో 2009లో వివాహం జరిగింది. నాగరాజు యూసఫ్గూడ మొదటి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కొద్ది నెలలుగా డ్యూటీకి వెళ్లకుండా ఉంటున్నాడని, గత కొన్ని రోజులుగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త నాగరాజు ఇంటి తాళం వేసి ఇద్దరు పిల్లల భార్యను బయటికి గెంటవేసినట్టుగా తెలుస్తోంది. ఇంటి యాజమాని లావణ్యను రావద్దంటూ నాగరాజుకు సపోర్ట్ చేస్తూ తాళం తీయకుండా గొడవ పెడుతున్నారంటూ ఇద్దరు పిల్లలతో లావణ్య ఆవేదన. తన భర్త నుండి న్యాయం చేయాలని భార్య లావణ్య డిమాండ్ చేస్తున్నారు. సార్, నా పేరు కటకం లావణ్య, నా భర్త పేరు కె నాగరాజు. ఫస్ట్ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు, యూసఫ్గూడ బెటాలియన్. నాకు 2009లో పెళ్లి జరిగింది, అక్టోబర్ 29. ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్. 4 సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని 6 నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్. నేను రెడ్ హ్యాండెడ్ ఉన్నాయి సార్. ఇక వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు. ఇప్పుడు గత 6-7 నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్. డ్యూటీకి కూడా పోవట్లేడు. హైత్ నగర్ హోటల్ పెట్టుకుంది సార్, 20 లక్షలు పెట్టి. ఏం చేసుకుంటావో చేసుకో, నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏం పిక్కుంటావో పిక్కు అని ఇక వంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అనే ధీమాతోని నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లేదు. హెడ్ కానిస్టేబుల్ సార్, యూసఫ్గూడ ఫస్ట్ బెటాలియన్, కె నాగరాజు సార్. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్. నాకు నా పిల్లలకి 4-5 నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేడు, ఏం పెట్టట్లేదు సార్. ఏమనంటే అంటే కౌన్సిలింగ్ అయినది సార్, అయింది సార్. ఎఫ్ఐఆర్ అయింది. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో, నేనేం చెయ్యను, నేను నీకు భరణం ఇయ్యను, ఏమి ఇయ్యను, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్. ఆ ధీమాతోని ఇలా చేస్తున్నాడు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు, ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు. ఇంట్లో నా బంగారము, పిల్లల సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు సంబంధించిన వినియోగించుకొని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఇంటికాడికి వస్తే రావద్దు, ఇప్పుడు మా ఓనర్స్ ని కూడా బెదిరిస్తున్నాడు. తాళం తీయొద్దు, తాళం తీస్తే కూడా వేరేలాగా ఉంటదని వాళ్ళని బెదిరిస్తున్నాడు సార్.